హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అలవైకుంఠపురంబులో నగరిలో అమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకుయ్యాలించి సంరంభియై సిరికించపడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు ఏ పరివారంబును చిరడు అభ్రగవతిం బన్నింపడు ఆ కర్ణికాంతరధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై తన వెంటన్ సిరి లచి వెంట అవరోధం వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావొచ్చిరొయ్యన వైకుంఠపురంబునం కలుగు వారబాలగోపాలము తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచ్చులు మృచిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధమ్ముతో శాటి ముక్త కుచంబుతో అధృఢ చంచత్కాంతితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజ భర సంకోద్వల్లగ్నంబుతో అడిగెదనని కడువడిజను నడిగిన తను మగడు నుడగడని నడుయడ నడయుడుగన్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ కరుణాసింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపె సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులంగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి సంకర్షణ దేవుడి యొక్క స్తోత్రాన్ని చెప్తూ, సంకర్షణుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే సమస్తమైనటువంటి అన్నిటినీ కూడా, సమస్తమైనటువంటి లోకాలన్నిటినీ కూడా కలిపేసి తనలోకి లీనం చేసుకునేటువంటి ఆ స్థితి యొక్క, పరమాత్మ యొక్క ఆ స్థితిని సంకర్షణము అంటారు. కాబట్టి అటువంటి సమయంలో సృష్టి జరిగినప్పుడు బయటికి వచ్చినటువంటి సమస్త లోకాలన్నిటినీ కూడా మళ్ళీ తనలోకి విలయం చేసుకునేటువంటి సందర్భంలో ఏం చేశాడు అంటే, ఏకాదశ వ్యూహ 11 రూపాలు కలిగినటువంటి వాడు, అక్ష 3 కన్నులు కలిగినటువంటి సాంకర్షణ నామ సాంకర్షణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి రుద్రుడు త్రిశిఖ 3 కొనలు కలిగినటువంటి శూలం పట్టుకుని ఒక్కసారి విజృంభించి సమస్త లోకాలన్నింటినీ కూడా ఆ శూలానికి గుచ్చి తనలో కలిపేసుకుంటాడయ్యా. ఇలా కల్పించే ఆ రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, అమర్ష విరచిత రుచిర భ్రమద్భ్రువ
అంతరేణ సంకర్షణ అంటే ఆ కనుబొమ్మల్ని పరమాత్మ ఒక్కసారి ఆ సంకర్షణ రూపంలో పడగలతో వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ తమోగుణ ప్రధానముగా, తమోగుణం అంటే పదార్థం, తమోగుణ ప్రధానంగా ఉండేటువంటి సమస్త విశ్వాలని కూడా తనలోకి లయం చేసేసుకునేటువంటి సందర్భంలో ఆ పరమాత్మ తన రెండు కనుబొమ్మల్ని చాలా అందంగా ఇటు అటు తిప్పుతూ ఒకసారి ముడివేసినట్టుగా చేసేటప్పటికే అప్పుడు ఈ రుద్రుడు పుట్టి ఈ సమస్తాన్ని కూడా తనలోకి తీసేసుకునేటువంటి విధంగా జరుగుతుంది అని చెప్పి, అందుకని అమ్మవారి నామాల్లో ఉంటుంది మనకు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే విలయం అన్నమాట. అది ఇక్కడ రుచిర భ్రమద్భ్రువారంతరేణ అదనమాట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అప్పుడు ఈ సృష్టి అంతా కూడా తనలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి విశేషమే ఈ సంకర్షణుడు. అలాగ శూలం పట్టుకుని వచ్చినటువంటి ఆ లయకారుడైనటువంటి స్వరూపం కూడా పరమాత్మే అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ సహస్ర ఫణిఫణ మండలంతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ అనంతుడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన యస్యాంఘ్రికమల యుగలారుణ విశద నఖ మణిషండమండలేష్వ హి పతయ సహ సాత్వతర్ష భైరేకాంత భక్తి యోగేన అంతస్వదనాని పరిస్ఫురత్ కుండల ప్రభామండిత గంధస్థలాన్య అతిమనోహరాణి ప్రముదిత మనః ఖలు విలోకయంతి అని చెప్పి ఈ సంకర్షణుడి యొక్క పాదపద్మాలు ఉన్నాయే వాటి యొక్క గుండ్రని ఎర్రనైనటువంటి గోళ్ళు ఉంటాయి ఆయన ఆ పాదపద్మాలకి. అవి ఎలా ఉన్నాయి అంటే మణులు ఒక లైన్లో పేర్చినట్టుగా గనులున్నాయ్యా. తరువాత ఈ నాగరాజులు ఉన్నారే ఈ పాతాళం ఈ లోకాల్లో ఉండేటువంటి నాగరాజులు, తరువాత మహాభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పాదాలని అనన్యమైనటువంటి భక్తితో ఆ అనంతుడి యొక్క పాదాలని తలలు వంచి ఆ సంకర్షణుడికి నమస్కరిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి అలా నమస్కరిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ అనంతుడి యొక్క కాలి గోళ్ళయందు ఆ మణులు కదా అవన్నీ మణుల్లాగా ప్రకాశిస్తూ ఉంటే ఆ మణులు కాలిగోళ్ళ ఆ 10 కాలిగోళ్ళ వేళ్లల్లోకి కూడా సంకర్షణ అవతారం అలాగ బయటకు వచ్చినప్పుడు ఈ సమస్త లోకాల్లో ఉండేటువంటి అధోలోకాల్లో ఉండేటువంటి నాగులు తర్వాత భక్తవరేణ్యులందరూ కూడా నమస్కారం పెడుతూ ఉంటే ఆ కాలిగోళ్ళ అనేటువంటి ఆ మణులలో వీళ్ళ ముఖాలు ప్రతిఫలిస్తూ ఉంటాయి, చాలా అందంగా ప్రతిఫలిస్తూ ఉంటాయి. తరువాత ఆ ప్రతిఫలమే ఏం చేస్తుంది, అధికంగా కుండలాల కాంతియే భూషణమవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి కుండలాల కాంతి, తరువాత ఆయన కాళ్ళగోళల్లో ఉండేటువంటి మణులు, వీటి యొక్క కాంతుల చేత వాళ్ళ ముఖాలని చూసుకుని వాళ్ళ మనస్సులు చాలా ఆనందిస్తుంటారు. అంటే వాళ్ళ ముఖాలు అలా చూస్తున్నప్పుడు ఆ మణిలో వీళ్ళ కుండలాల కాంతి కనిపిస్తుంది, వీళ్ళ యొక్క తలలు వంచి ఆయనకి నమస్కారం చేస్తూ ఉండేటువంటిది చాలా ఉండేటప్పటికి చాలా ఆనందంతో ఉండిపోతారయ్యా వాళ్ళు. తరువాత ఈ నాగరాజులతో పాటు ఆ నాగ పత్నులు ఉంటారే నాగకన్యులు కూడా ఏం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ తర్వాత యశైవహి నాగరాజకుమార్యాశిష ఆశాసానాశ్చర్వంగ వలయ విలసిత విశద విపుల ధవల సుభగ రుచిర భుజ రజతస్త్వంభేష్వ అగరు చందన కుంకుమ పంకానులేపేనా అవలింపమానాస్తద అభిమర్శనోన్మథిత హృదయ మకరధ్వజావేశ రుచిర లలిత స్మితాస్తదనురాగ మద ముదిత మద విఘూర్ణిత అరుణ కరుణావలోకనయన వదనారవిందం సవ్రీడం కిల విలోకయంతి. ఆశిష అంటే ఆశిషులు అంటే ఆ భోగాలు. తర్వాత ఆశాసన ఆకాంక్షించే అంటే ఆ సంకర్షణుడు వల్ల కలిగేటువంటి భోగాలను ఫలితాలు కావాలని ఆకాంక్షతో ఏం చేస్తూ ఉంటారంటే ఈ నాగకన్యలు ఉన్నాయని నాగరాజ కన్యలు వాళ్ళందరూ కూడా
ఆ సంకర్షణుడికి ఆ సంకర్షణుడికి ఉండేటువంటి భుజాలు వెండి భుజాలలాగా తళతళ మెరిసిపోతూ ఉంటాయిట. అవి ఎలాగున్నాయంటే చారు అంగవలయ విలసిత విశద విపుల ధవల సుభగ రుచిర భుజ రజత స్తంభేషు అంటే వెండి స్తంభాలులాగా తళతళ మెరిసిపోయేటువంటి ఆ ప్రకాశించేటువంటి ఆ భుజాలలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ నాగకన్యలు ఆయన చుట్టూ చేరి ఆయనకి అగరు చందన కుంకుమ పంక అనులేపేన అగరుతోనూ చందనంతోనూ రకరకాలైనటువంటి పదార్థాలతో ఆయన విశాలమైనటువంటి భుజాలకి వీళ్ళు స్పృశిస్తూ ఉండి ఆ గంధాలు అవన్నీ రాస్తూ ఉంటారయ్యా. అలాగ స్పృశించడం వల్ల వాళ్ళ హృదయాలన్నీ కూడా కల్లోలిమైతే మన్మథావేశం పొందుతుంది. అందువల్ల స్పర్శ చేత కదా మన్మథావేశం కలిగేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి భుజాలని కానీ మెడని కానీ వీటిల్ని కానీ స్పృశిస్తూ ఉండేటప్పటికీ ఒక రకమైనటువంటి మన్మథావేశం కలిగినటువంటి వాళ్ళు అందమైనటువంటి చిరునవ్వులు నవ్వుతూ వాళ్ళు ఆ సంకర్షణుడి పద్మం వంటి ముఖాన్ని చూస్తూ మదవేహలై గిరగిరా తిరిగేటువంటి కన్నులు ఎప్పుడైతే ఆయన యొక్క అందాన్ని చూసి ఆ భుజాలను ముట్టుకునేటప్పటికి వాళ్ళల్లో కలిగినటువంటి మన్మథావేశాన్ని చూసి మదవేవలై ఆనందంతోనూ దయతోనూ నిండిన చూపులను ఆయన ఏం చేస్తే వీళ్ళు మహత్తరమైనటువంటి మదంతో ఆనందంతో అనురాగంతో నిండిపోయినప్పుడు ఆయన చాలా ఆనందంగా వీళ్ళ వైపు చూపుల్ని ఆయన సంకర్షణుడు విస్తరింపజేస్తాడు. చేసేటప్పటికి వాళ్ళు చాలా సిగ్గుతో తలలు వంచేసుకుని ఆ సంకర్షణుణ్ణి చూస్తూ ఉంటారయ్యా. అనురాగ మద ముదిత మద విఘూర్ణిత అరుణ కరుణ అవలోక నయనవదన అరవిందం అలాగ చూస్తూ ఉంటారు. ఇదే విషయం మనకి ఈ అనంతుడు ఎవరో కాదు, సాక్షాత్తు బలరాముడు. ఈ బలరాముడు ఏం చేస్తాడు అంటే మనకి దశమస్కంధంలో చాలా క్లియర్గా వస్తుందండి. దశమస్కంధంలో బలరాముడు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి అప్పుడు కృష్ణుడు రాడు, బలరాముడు ఒకడే వస్తాడు. వచ్చేటప్పటికి అక్కడ బలరాముడి యొక్క అందాన్ని చూసి మదమెక్కిపోయినటువంటి ఆ గోపికా జనం అందరూ కూడా ఆయనకి ఆయనంతటిని స్పృశిస్తూ ఆయనకి అలంకారాలు చేస్తూ ఆయనతో కలిసి మధుర పీనం చేస్తూ ఆ ఎర్రనైనటువంటి కన్నులతో చాలా రాసక్రీడ లాంటి విధానం చేస్తూ ఉంటారు. అది ఈ సంకర్షణుడికి ఉండేటువంటి ఒకానొక లక్షణం. ఆ సంకర్షణుడే మనకి బలరాముడి కింద మనకి దీంట్లో వస్తాడు. సరే, అదేవిధంగా సాధారణమైనటువంటి ఆ సంకర్షణావతారంలో సమస్తమైనటువంటి నాగకన్యుల్ని కూడా ఆకర్షించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఆయన. ఇంకా ఏం చేశాడు? స ఏవ భగవాన్ అనంత గుణార్ణవ ఆదిదేవ ఉపసంహృతామర్ష రోషవేగో లోకానం స్వస్తయాస్తే. అనంత గుణాలకి నిధి అయిన, అందుకని అనంతుడు అయిన జగత్కారణుడు ప్రకాశస్వరూపుడైనటువంటి వాడు తన అసహనాన్ని కోపాన్ని ఉపసంహరించుకుని లోక కళ్యాణం కోసం అక్కడ నిలబడున్నాడు. ఎందుకంటే సమస్తమైనటువంటి లోకాలలో జరిగేటువంటి అధర్మాలని కానీ రాక్షస ప్రవృత్తులను కానీ అణిచి వాళ్ళందరినీ లయం చెయ్యాలి అనేటువంటి సందర్భంలో అసహనం వస్తుంది. ఎప్పుడైతే అసహనం వచ్చిందో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వాళ్ళందరినీ అణిచేస్తూ ఉంటాడు. అవన్నీ అణిచిపోయిన తరువాత చాలా ప్రశాంతంగా లోక కళ్యాణం కోసం అని చెప్పి ఆ అనంతుడి యొక్క లక్షణం అలా ఉంటుందయ్యా అని చెప్పిన తర్వాత ధ్యాయమాన సురాసురో ఉరగ సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణైర్ అనవరత మద ముదిత వికృత విహ్వలలోచన సులలిత ముఖరికా అమృతేనాప్యాయమాన స్వపార్షద విభుద యోధ పతీన పరిమ్లాన రాగ నవతులసికామోద మధ్వాసవేన మాద్యన్ మధుకరవ్రాత మధురగీత శ్రియం వైజయంతీం స్వాం వనమాలాం నీలవాసా ఏకకుండలో హలక కుది
కృత సుభగ సుందర భుజో భగవాన్ మహేంద్రో వారణేంద్ర ఇవ కాంచనీం కక్షాం ముదార లీలోభివర్తి అని చెప్పి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క మత్తు కలిగించేటువంటి విధానం గురించి ఈ విధంగా చెప్పాడు. పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ వివరించినటువంటి విశేషం. తరువాత ఈయన ఈ బలరామావతారంలో ఉండేటువంటి ఆ సంకర్షణుడు నిరంతరం కూడా మత్తుగా ఉండి ఆనందిస్తూ ఉంటాడయ్యా. తర్వాత చంచలమైపోయి తన స్వాధీనంలో లేకుండా ఉండేటువంటి కన్నుల్ని ఆయన ఇటు అటు తిప్పుతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో అక్కడ దేవతలు, రాక్షసులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మహర్షులు, గణాలు అన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన్ని, ఆ సంకర్షణ స్వరూపాన్ని. అప్పుడు ఆ సంకర్షణుడు నల్లనైనటువంటి వస్త్రాన్ని ధరించుంటాడు. అందుకనే బలరామ అవతారంలో మనకి ఆయన నల్లనైనటువంటి వస్త్రం ధరించాడు అనేటువంటి విషయం వస్తుంది. ఒకే కుండలాన్ని దాల్చి ఉంటాడు ఆయన. తరువాత తన చుట్టూ చేరినటువంటి ఈ గణాలన్నిటితోనూ కూడా చాలా మిక్కిలి మధురంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పటికి అక్కడికి వచ్చినటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. ఆయన నాగలి పైభాగంలో తన సుకుమారమైనటువంటి అందమైనటువంటి భుజాన్ని ఉంచి వైజయంతి అనేటువంటి అడవి పూమాలను ధరిస్తాడు. ఇప్పుడు నాగలి ఆయుధం కదా, హలధారి కదా బలరాముడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటే బలరాముడే సంకర్షణుడు. కాబట్టి ఆయన నాగలి మీద తన భుజాన్ని ఇలా ఆనించి వైజయంతి మాల ధరించుంటాడయ్యా. అలా ధరించినటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇంద్రుడి యొక్క ఏనుగుకి బంగారు గొలుసు ధరించినట్టుగా ఈయన ఆ వైజయంతి మాలను ధరిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన శరీరం మీద వాడిపోయినటువంటి వనమాల, అడవి పువ్వుల మాల లేకపోతే తులసిమాల ఉంటుంది. ఆ తులసిమాల ధరించినప్పుడు దానిని ఈ తుమ్మెదలన్నీ కూడా ఆ వైజయంతి, ఆ తులసి గంధాలకి ఈ తుమ్మెదలన్నీ కూడా, ఈ తేనెటీగలన్నీ కూడా ఆకర్షింపబడి ఝంకారం చేస్తూ ఆయన చుట్టూ వచ్చేటప్పటికీ ఆయన యొక్క ఆ వైజయంతిమాల ఆ నాగలి మీద చెయ్యబెట్టుకుని నల్లనైనటువంటి దృష్టి కలిగి మదించినటువంటి కళ్ళతో దివ్య తేజస్సుతో వెండి భుజాలుగా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ సంకర్షణుడిని ఆయన ఈ భక్తులు కోరికలు తీర్చడం కోసం అని చెప్పేసేసి అనేక రకాలైనటువంటి లీలల్ని చేస్తూ ఉంటాడు ఈ సంకర్షణ స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ అని చెప్పి ఏష ఏవ మనుసృతో ధ్యాయమానో ముముక్షూణాం అనాదికాల కర్మవాసన గ్రథిత అవిద్యామయం హృదయగ్రంథిం సత్వరజస్తమోమయ అంతర్హృదయంగత ఆసు నిర్భినత్తి తస్యానుభావాన్ భగవాన్ స్వయంభువో నారద సహ తుంబురాణ సభాయాం బ్రాహ్మణ సంశ్లోకయామాస. సరే, ఈ సంకర్షణ స్వభావాన్ని ఎవరైతే మోక్షాన్ని కోరుకునేటువంటి సాధకులు ఎవరైతే అనుసృత శ్రవణం చేస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో వారి హృదయం లోపల ఈయన సాక్షాత్కరిస్తాడయ్యా. అంటే ఏమిటి? మోక్షం కోరుకునేటువంటి సాధకులు ఈ అనంత భగవానుడి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో, ఆయన యొక్క లీలల్ని శ్రవణం చేస్తూ ఉంటారో, అప్పుడు ఆయన ఆ సంకర్షణ రూపంలో వాళ్ళ యొక్క హృదయంలోకి వస్తాడయ్యా. వచ్చి ఏం చేస్తాడు అంటే అజ్ఞాన రూపంలో ఉండేటువంటి హృదయ గ్రంథి భేదనం చేస్తాడు. హృదయ గ్రంథి భేదకాయై నమః అంటారు. అంటే ఏమిటి? అంతఃహృదయం గతః అనాదికాల కర్మవాసనాగ్రథితం. అనాది కాలం నుండి అవిద్యాస్వరూపమైనటువంటి హృదయ గ్రంథిని భేదనం చేసి దానిని ముడి విప్పేసేటువంటి
స్వరూపమే సంకర్షణుడు. కాబట్టి హృదయ గ్రంథి భేదనం జరగాలి అనేటువంటి సందర్భంలో సాధకులైనటువంటి వాళ్ళు, ఆ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు సంకర్షణ స్వరూపాన్ని వాళ్ళు ధ్యానం చేస్తారయ్యా. చేసినప్పుడు అప్పుడు ఈ హృదయ గ్రంథి ఎలా ఫార్మ్ అవుతుందంటే, అనాది కాలం నుంచి కూడా ఈ అజ్ఞానం అనేటువంటిది, అవిద్య అనేటువంటిది ప్రపంచంలోకి వచ్చేసింది. వచ్చేసేటప్పటికి దానితో ఈ ముడులతో ఇదంతా ఇలా నిండిపోయింది. అటువంటి హృదయ గ్రంథి భేదనం చెయ్యడం అనేటువంటిదే లాస్ట్ స్టెప్ ఫర్ మోక్ష అంటారు పెద్దలు. కాబట్టి ఆ సందర్భంలో ఆయనే వచ్చి చేస్తాడు. అటువంటి ఆయనని ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ అనంత భగవానుణ్ణి బ్రహ్మగారి సభలో ఎవరెవరు స్వయం ఏం చేశారు, నారద తుంబురునాశ బ్రహ్మణ సభాయం సంశ్లోకయామాస. అటు నారదుడు తుంబురుడు కూడా బ్రహ్మగారు సృష్టి జరిగేటువంటి సందర్భంలో, బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉండేటప్పుడు అటు నారదుడు ఇటు తుంబురుడు వచ్చి ఈ జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ సభలో ఈ సంకర్షణ స్వరూపాన్ని వాళ్ళు గానం చేస్తూ ఉంటారు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఈ పుట్టినటువంటి ప్రతి జీవి ఎప్పటికో ఒకప్పటికి మోక్షం పొందడం అనేటువంటిది తప్పదు. కాబట్టి ఆ తప్పకుండా ఉండేటువంటి సందర్భంలో ఆ జీవుల యొక్క హృదయాలలో సంకర్షణుడి యొక్క ఈ కాన్సెప్ట్ని లోపల పెట్టడం అనేటువంటిదే బ్రహ్మగారి సభలో నారద సుంబరులు నాదస్వరూపంగా వాళ్ళని సంశ్లోకయామాస చాలా చక్కగా కీర్తించారయ్యా బ్రహ్మగారి సభలో వాళ్ళు అని చెప్తూ, తర్వాత ఉత్పత్తి స్థితి లయ హేతవోస్య కల్పాః సత్వాద్యాః ప్రకృతి గుణ యదీక్షయాసన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ నానాధాత్ కథముహ వేద తస్య వర్త్మ. తర్వాత ఈ మాయాశక్తి అనేటి మాయలో ఏమున్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయిగా. ఈ సత్వరజస్తమో గుణాలు, ఈ మాయ అనేటువంటి దాంట్లో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఈ మాయకి సంకల్పం ఎవరు చేశారంటే పరమాత్మ, పరబ్రహ్మ యొక్క సంకల్పం చేత ఈ సృష్టి జగత్తు వస్తోంది, తర్వాత ఉపసంహరించడం జరుగుతోందిగా. కాబట్టి అనాది, తర్వాత అనంతం, అవ్యయము, అద్వయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది అనేక నామరూపాలతో బయటకు వస్తుందిగా. నక్షత్రాలు అంటారు, గ్రహాలు అంటారు, చెట్లు అంటారు, చేమలు అంటారు, 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క రకమైనటువంటి రూపం ఉంటుంది, ఒక్కొక్క నామం ఉంటుంది, ఒక్కొక్క గుణం ఉంటుంది. మనం చూసేటువంటిది ఇదంతా కూడా ఈ జగత్తు అనాది అంటే దీనికి ఆది లేదు, అనంతం ఎండ్ లేదు, అద్వయం ఉన్నది ఒకటే. ఈ విధంగా కనిపిస్తూ ఉండేటువంటి ఆ పరబ్రహ్మ తనలోనే ఎన్ని రకాలైనటువంటి రూపాలతో భాషిస్తూ ప్రపంచాన్ని ధరించున్నాడయ్యా. అటువంటి పరబ్రహ్మయే ఈ అనంతుడు. అటువంటి అనంతుడి యొక్క స్వరూపాన్ని, అట్టి పరబ్రహ్మను పొందేటువంటి మార్గాన్ని కానీ తత్వాన్ని కానీ ఎవడు తెలుసుకోగలడయ్యా పరీక్షితు? వర్త్మ మార్గమును కథం ఆహా వేద ఎవరు తెలుసుకోగలరు? ఎందుకంటే నానా బహునామ రూపాలతో ఆత్మనాధాత తనే ధరించున్నాడు. ఈ అనంత స్వరూపమైనటువంటి ఈ సంకర్షణ స్వరూపంతోనే తానే ధరించున్నాడు. తనలో నుంచే ఇవే వస్తున్నాయి. తానే సంకర్షణుడి రూపంలో మళ్ళీ వీటిలన్నింటినీ లయం చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా చాలా మత్తుతో ఆయన ఉంటాడు. అంటే ఏమిటన్నమాట, అనాదిగా ఉండేటువంటి అవిద్యా స్వరూపం కూడా తనే. అందుకని విద్య స్వరూపి అని అమ్మవారికి ఉంది కదా. విద్య అవిద్య, జ్ఞాన అజ్ఞాన, ఈ రెండిటి కాంబినేషన్తోనే ఈ సంకర్షణ స్వరూపం ఆ విధంగా తమోగుణ ప్రధానంగా కనిపిస్తూ ఉంటాడయ్యా. అటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎవరు తెలుసుకోగలరు అని అంటూ, మూర్తిం నః పురుష కృపయా బభార సత్వం సంశుద్ధం సదసదిదం విభాతి యత్ర యల్లీలాం మృగపతిరాదదేనావన అనవద్యామాదాతుం స్వజనం
స్వజనమనాంస్యుదారవీర్య అని అంటూ అనంత భగవానుడు చాలా మాయ ఉంది ఆయనలో. అంతేగాను ఆయన సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు. మిగతా జీవులు, మిగతా లోకాలు ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటివి. కానీ ఈ అనంత భగవానుడు ఉన్నాడే, ఈయన మాయలో ఉండేటువంటి సత్వగుణ ప్రధానాన్ని కూడా ఆయన కనిపిస్తూ ఉంటాడు. అక్కడ రజ తమో గుణాల మిశ్రమం లేకుండా ఉండేటువంటి ఆ రూపాన్ని దాల్చున్నాడు ఆయన. అంటే ఏమిటి, మామూలుగా మనం ప్రపంచంలో ఏది చూసినా సత్వరజస్తమో గుణాల మిశ్రమమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ అనంత భగవానుడి దాంట్లో ఏమిటంటే తనలోనే ఉండేటువంటి మాయలో సత్వరజస్తమో గుణాలు ఉన్నా ఆ మిశ్రమంలో ఉండకుండా తాను స్పెసిఫిక్గా పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానంగా రూపం దాల్చున్నాడు ఆయన. అందులో ఆ విశుద్ధం అది, దాంట్లో ఈ మిశ్రమం లేదు. ఈ కార్యకారణమైనటువంటి జగత్ ఉందే, ఈ జగత్తంతా కూడా ఆయనలోనే ప్రకాశిస్తూ ఉన్నది. ఇది మనం గ్రహించుకోవలసినటువంటి విశేషం. ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే నక్షత్రాలు ఇవన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఆయన యొక్క సత్వగుణం ప్రధానమైనటువంటి దేహంలోనే ఇవన్నీ ఉండి భాషిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన తన వారి మనస్సుల్ని వశం చేసుకోవడానికి ఆయన అనేక రకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. తర్వాత గొప్ప పరాక్రమం కూడా ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనకి ఈ అనంతుడు, ఈ సంకర్షణ స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క లీలలే ఇవన్నీను అని చెప్పి ఈ లీలలను చెప్పేటువంటిదే భాగవతం అనేటువంటి విశేషాన్ని సూచనప్రాయంగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఇచ్చాడు. ఇంకా రేపు ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.